నమస్తే. ఈరోజు మనం సూక్ష్మ పోషక పదార్థాలు సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకుందాం. సూక్ష్మ పోషక పదార్థాలు సంబంధించిన విశేషాలకు ముందు మనము మానవ శరీరం యొక్క అభివృద్ధికి, మానవ శరీరం యొక్క పెరుగుదలకి ఏ విధంగా ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి, ఆ ఆహార పదార్థాలు మానవ శరీరం యొక్క అభివృద్ధికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలని స్థూల పోషక పదార్థాలు అని, అవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. మానవ శరీరం యొక్క అభివృద్ధికి, పెరుగుదలకు కార్బోహైడ్రేట్స్ ఎంత శాతం అవసరం అంటే 16%, 60% అవసరం. మానవ శరీరం యొక్క అభివృద్ధికి మరియు పెరుగుదలకి ప్రోటీన్స్ ఎంత శాతం అవసరం అంటే 15% అవసరం. మానవ శరీరం యొక్క అభివృద్ధికి మరియు పెరుగుదలకి ఫ్యాట్స్, క్రొవ్వులు ఎంత శాతం అవసరం అంటే 25% అవసరం అని తెలుసుకున్నాం. 1 గ్రామ్ కార్బోహైడ్రేట్లో దాగి ఉండేటువంటి శక్తి ఎంత అంటే 4 కిలో క్యాలరీస్. 1 గ్లూకోజ్ మాలిక్యూల్ ఈక్వల్ టు హౌ మెనీ కిలో క్యాలరీస్ అన్నీ కూడా 4 కిలో క్యాలరీస్ అనేటువంటిది మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అలాగే 1 గ్రామ్ ప్రోటీన్లో దాగి ఉండేటువంటి శక్తి ఎంత అంటే 5.6 కిలో క్యాలరీస్ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. అలాగే 1 గ్రామ్ ఫ్యాట్లో దాగి ఉండేటువంటి శక్తి ఎంత అంటే 9.45 కిలో క్యాలరీస్. మరి ఈ విధంగా మానవ శరీరం యొక్క అభివృద్ధికి, పెరుగుదలకు ఎక్కువ మోతాదులో ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలను స్థూల పోషక పదార్థాలు అన్నారు. మరి మానవ శరీరం యొక్క అభివృద్ధికి, పెరుగుదలకి తక్కువ మోతాదులో ఉపయోగపడేటువంటి సూక్ష్మ పోషక పదార్థాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈ సూక్ష్మ పోషక పదార్థాల్లో ముఖ్యంగా మనకు విటమిన్స్, మినరల్స్ అనేటువంటివి ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. మరి విటమిన్స్ అనేటువంటివి మానవ శరీరం యొక్క అభివృద్ధికి, పెరుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతాయి, మనం మరి విశ్వద్రావణిగా పేరు పొందినటువంటి యూనివర్సల్ సాల్వెంట్గా ఉండేటువంటి మరి నీటి గురించి తెలియజేసేటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఏమిటి, మరి ఆ నీటి గురించి అధ్యయనం ఏమిటి అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. మరి విటమిన్ సంబంధించినటువంటి విశేషాల గురించి మనం తెలుసుకున్నట్లయితే దీనికి ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మనకు తెలుసండి. విటమిన్స్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని వైటమాలజీ లేదా విటమాలజీ అని అంటారు. విటమిన్స్ని 18th సెంచరీ, 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా ఐడెంటిఫై చేయడం జరిగింది. అయితే ఈ విటమిన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేశారు, ఎవరు ఐడెంటిఫై చేశారు అనేటువంటి విషయాన్ని గురించి మనకు వస్తే, మొట్టమొదటిసారిగా హాప్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త పాలలో ఉండేటువంటి ఒక బెండు కణజాలంలో మొట్టమొదటిసారిగా కోఫాక్టర్స్ని గుర్తించాడు. వీటిని అదనపు కారకం లేదా సహాయ కారకం అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఆ విధంగా ఐడెంటిఫై చేసి మానవ శరీరం యొక్క అభివృద్ధికి పాలలో ఉండేటువంటి ఈ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి అనేటువంటి విషయాన్ని ఆయన పరిశోధన ఫలితంగా అదనపు కారకం లేదా సహాయ కారకం కోఫాక్టర్ అనడం జరిగింది. తర్వాత 1912వ సంవత్సరంలో కాస్మిక్ ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త వీటిని అదనపు కారకం లేదా సహాయ కారకం కాదు, సో కాబట్టి వీటిని విటమిన్ అనేటువంటి నామకరణం చేయాలి అని మొట్టమొదటిసారిగా విటమిన్ అనేటువంటి పేరును ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే 1912వ సంవత్సరంలో కాస్మిక్ ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త విటమిన్ అనేటువంటి నామకరణం అనేటువంటిది చేయడం జరిగింది. విటమిన్స్ని దేనితో కొలుస్తారంటే ఇంటర్నేషనల్ యూనిట్ అంటే IUతో విటమిన్స్ని కొలవడం జరుగుతుంది. అయితే ఇవి కరిగేటువంటి రసాయనిక స్వభావాన్ని బట్టి విటమిన్స్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి కరిగేటువంటి స్వాభావిక లక్షణాన్ని బట్టి విటమిన్స్ని ఏ విధంగా 2 రకాలుగా వర్గీకరించారు, మరి అవి ఏమిటి, వాటి యొక్క విశేషాల గురించి ఈరోజు మనం చూద్దాం. మరి కరిగేటువంటి స్వాభావిక లక్షణాలు బట్టి చూస్తే కొన్ని విటమిన్స్ ఏమవుతుందంటే నీటిలో కరుగుతాయి, కొన్ని విటమిన్స్ ఏం అవుతున్నాయంటే ఫ్యాట్లో కరుగుతాయి. అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మరి మనకు అంతకుముందు హిస్టారికల్ సంబంధించినటువంటి మనం చూసినట్లయితే సాధారణంగా విటమిన్స్ సంబంధించినటువంటిది ఒకసారి మళ్ళా కూడా మనం రిహార్సల్ చేసుకుందాం. చూడండి, విటమిన్స్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఏమంటారండి? వైటమాలజీ లేదా విటమాలజీ అంటారు. విటమాలజీ లేదా వైటమాలజీ అంటారు. విటమిన్స్ని ఏ సెంచరీలో కనుగొన్నారు అంటే 18వ శతాబ్దంలో విటమిన్స్ని కనుగొన్నారు. మరి విటమిన్స్ని మొట్టమొదటిసారిగా ఏ ద్రవంలో ఐడెంటిఫై చేశారంటే పాలు. సాధారణంగా ఈ విటమిన్ సంబంధించినటువంటిది హిస్టరికల్ మనం చూసుకున్నట్లయితే అప్పుడు కొంతమంది సాధారణంగా మామూలుగా పడవలు నడిపేటువంటి నావికులు ఉండేవారు.
ఆ పడవలు నడిపేటువంటి నాయకులకి ఏమవుతుందంటే ఈ వెన్నెముకకు వచ్చేటువంటి మామూలుగా నొప్పి రావడం జరుగుతుంది. ఆ వెన్నెముకకు నొప్పి రావడానికి కారణం ఏమిటంటే మామూలుగా విటమిన్ B1 అనేటువంటి లోపం అనేటువంటిది బెరిబెరి అనేటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి అప్పుడు దంచినటువంటి బియ్యం నుంచి తీసినటువంటి తవుడిని ఆహారంగా తీసుకోవటం వలన ఈ నొప్పి నయమవుతుంది అనేటువంటి దాని గురించి మనం ఇంతకుముందు విటమిన్ సంబంధించినటువంటి విశేషాల గురించి తెలుసుకున్నప్పుడు మనం చదువుకున్నాం. అయితే రాను ఏమవుతుందంటే మానవ శరీరం యొక్క అభివృద్ధికి పెరుగుదలకు ఈ విటమిన్స్ అనేటువంటివి ఎక్కడ ఉంటాయి అనేటువంటి చూస్తే వాటి యొక్క కారకాలు ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉంటాయని ఐడెంటిఫై చేశారంటే పాలలో ఉంటాయని, వాటి యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయని, మానవ శరీరం యొక్క పెరుగుదలకు ఉపయోగపడతాయనేటువంటి విషయాన్ని ఎవరు అధ్యయనం చేశారు అంటే హాప్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త దీని గురించి మొట్టమొదటిసారిగా పరిశోధన చేయడం జరిగింది. ఈయన ఏం చెప్పాడంటే విటమిన్స్ సంబంధించినటువంటి వీటిని హాప్కిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త అదనపు కారకం లేదా సహాయ కారకం అని చెప్పాడు. కోఫ్యాక్టర్స్ అని పేరు పెట్టాడు ఈయన. కోఫ్యాక్టర్ వీటిని అదనపు కారకం లేదా హెల్పింగ్ ఫ్యాక్టర్ సహాయ కారకం, అదనపు కారకం లేదా సహాయ కారకం అని ఆయన కోఫ్యాక్టర్ అనేటువంటి పేరు పెట్టారు. తర్వాత 1912 సంవత్సరంలో కాస్మిక్ ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త C.W. ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త 1912 సంవత్సరంలో C.W. ఫంక్ ఎవరు ఫంక్ C.W. ఫంక్ కాస్మిక్ ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త విటమిన్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. కాస్మిక్ ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేశారంటే విటమిన్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే 1912 సంవత్సరంలో నామకరణం జరిగింది. అయితే మొదటగా విటమిన్స్ని అదనపు కారకాలు లేదా సహాయ కారకాలు అని మొదట పిలిచినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే హాప్కిన్స్. అది ఏ సంవత్సరంలో అంటే 1912. అదే సంవత్సరంలోనే సాధారణంగా ఫంక్ అనేటువంటి శాస్త్రవేత్త విటమిన్ అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. విటమిన్ అనేటువంటి నామకరణం చేసింది ఎవరు అంటే కాస్మిక్ ఫంక్. ఏ సంవత్సరంలో అంటే 1912 సంవత్సరం. విటమిన్స్ని ఏ శతాబ్దంలో కనుగొన్నారంటే 18వ శతాబ్దం. విటమిన్స్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఏమంటారంటే వైటమాలజీ లేదా విటమాలజీ అని అంటారు. విటమిన్స్ని IUతో కొలుస్తారు. IU ఇంటర్నేషనల్ యూనిట్తో విటమిన్స్ని కొలవటం జరుగుతుంది. ఇవి మరి ఈ విటమిన్స్ సంబంధించినటువంటి ఈ కరిగేటువంటి స్వాభావిక లక్షణాలను బట్టి విటమిన్స్ ఎన్ని రకాలు, విటమిన్స్ సంబంధించినటువంటి ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి అనేటువంటి విశేషాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. కరిగేటువంటి స్వాభావిక లక్షణాన్ని బట్టి విటమిన్స్ అనేటువంటివి చూడండి 2 రకాలు. ఒకటి క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటారు. క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ అవి ఏమిటి అంటే ఇక్కడ చూడండి ADEK మనం అడిగేటువంటి బిట్టు క్రింది వానిలో క్రొవ్వులో కరగనటువంటి విటమిన్ ఏది, క్రింది వానిలో క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్ ఏది, సింప్లిఫైగా కొంత విటమిన్ సంబంధించినటువంటి బిట్లు అడిగినప్పుడు దీనిపైన మనకు మామూలుగా అవగాహన ఉన్నట్లయితే దీంట్లో నుంచి మనం ఆన్సర్ కూడా తీయవచ్చు. ADEK అనేటువంటివి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ అండి. మరి ఈ క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఈ విటమిన్స్ సంబంధించినటువంటి సమాచారం మనకు అందుతుంది, మరి దానికి సంబంధించినటువంటి సమాచారం మనకు వచ్చినప్పుడు ఎలాంటివి మనం చూసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాల్లో ఇవి లభిస్తుంది, మరి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ గురించి మనం చూస్తున్నట్లయితే చూడండి. సాధారణంగా మీకు సింప్లిఫైగా నేను చెప్తానండి విటమిన్స్. మీరు ఎప్పటికైనా సరే, ఎందుకంటే ఒకే దీన్ని జిగ్జాగ్గా ఇలా రాసుకోవటం లేకపోతే ఒక పట్టిక లాగా మీరు చేసుకోవటం వలన కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పట్టికని మీ మైండ్లోకి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే జిగ్జాగ్గా దేనికని ఎలిమినేషన్ చేయలేకపోతున్నారు. అందుకే నేను నీట్గా మీకు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క విటమిన్ గురించి చక్కగా నేను వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. దాంట్లో మీకు చాలా ఈజీగా కూడా అర్థమైపోతుంది. మనకు తెలుసు విటమిన్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మనం క్రొవ్వులో కరిగేటువంటి విటమిన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ADEK అనేటువంటి విటమిన్స్ గురించి తెలుసుకుంటున్నాం. సింపుల్ అంటే ఏం లేదు, మన నిజ జీవితంలోనే ఉండేటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లను అనుకరిస్తూ విటమిన్స్ కూడా నేర్చుకోవచ్చు. మీకు కొంతమంది మామూలుగా కూడా స్టార్ హీరోస్ పేర్లు కానీ హీరోయిన్ పేర్లు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు అలాంటివి ఉంటాయి కదా. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, విటమిన్ అనగా ఆ స్టార్ పేరు, ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పవన్ కళ్యాణ్ తీసుకోండి. విటమిన్ అనగా సాధారణంగా అక్కడ పవన్ కళ్యాణ్ అనుకోండి, ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు పవర్ స్టార్.
మరి ఆ వీరో తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఎలాంటివి, మరి ఆ ఆహార పదార్థాలు తీసుకోకపోతే ఏమొస్తుంది, ఆయన వల్ల యూజ్ ఏంటి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి విటమిన్ సంబంధించినటువంటి సమాచారం నేను చెప్పేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మీకు, ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి వారు ఏదో బయాలజికల్ సైన్స్ వారు లేకపోతే అన్నీ తెలిసినటువంటి వారు రారండి. సాధారణంగా ఏమవుతుందంటే మిగతా సంబంధించినటువంటి ఎప్పుడో ఎక్కడో చదువుకున్నటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే కొన్ని కోడ్ మెథడ్లోను మనకు నచ్చినటువంటి స్టార్స్ని అనుకరిస్తూ మనం ముందుకు కానీ వెళ్ళినట్లయితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూద్దాం. మరి విటమిన్ సంబంధించినటువంటి దాంట్లో మొట్టమొదట విటమిన్ని మనం విటమిన్ ఏ, మీ ఇష్టం అండి, మీరు ఏ హీరోయిన్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఏ అంటే మీ ఇష్టం వచ్చినటువంటి హీరోయిన్ పెట్టుకోవచ్చు, నేను కాదని చెప్పట్లేదు, మీ క్రియేషన్ మీకు ఉంటుంది. సరే, ఇక్కడ విటమిన్ ఏ, ఈ విటమిన్ ఏకి ఏమి పేర్లు అంటారంటే, ఈ విటమిన్ ఏని చూద్దాం, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ ఏమంటారండి, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని దేన్ని అంటారంటే విటమిన్ ఏ అని అంటారు. విటమిన్ ఏకి మరొక పేరు ఏంటంటే యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని దేన్ని అంటారంటే విటమిన్ ఏని యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని అంటారు. దీన్ని ఎందుకంటారో నేను మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని అడుగుతారు డైరెక్ట్గా పెట్టి ఏమడుగుతారంటే, క్రింది వాణిలో యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని దేన్ని అంటారు, విటమిన్ ఏ. దీన్ని లభించేటువంటి ఆహార పదార్థాలు ఏంటి చూద్దాం. మరి దీనికి ఇచ్చినటువంటి బిరుదు, ఈ విటమిన్కి ఇచ్చినటువంటి రసాయన నామం అనేటువంటిది ఏమిటి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే దీని యొక్క రసాయన నామం రెటినాల్. ఏదండి, రెటినాల్. దీని యొక్క రసాయన నామం ఏమిటంటే రెటినాల్. లభించేటువంటి ఆహార పదార్థాలు. మరి ఈ యొక్క విటమిన్ ఎక్కడెక్కడ లభిస్తుంది, దీని యొక్క విశేషాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి కొండ గుర్తు పెట్టుకోండి. పాలు మరియు గుడ్లులో అన్ని విటమిన్స్ ఎక్సెప్ట్ ఒకటి తప్ప, సి విటమిన్ తప్ప మిగతా అన్ని విటమిన్స్ పాలు గుడ్లులో లభిస్తాయి. కాబట్టి ఇక్కడ మనము విటమిన్ ఏ దగ్గర మనం ఏం రాస్తాం చూడండి, పాలు రాసుకోవచ్చా, పాలు గుడ్లు, ఆకుకూరలు, పాలు గుడ్లు, ఆకుకూరలు. ఈ ఆకుకూరల్లో ఏమేమిటి అనేటువంటిది మనం చూస్తే బచ్చలి కూర, స్పించ్ లీఫ్ అంటారండి దీన్ని, బచ్చలి కూర ఇలా ఉంటుంది, బచ్చలి కూర. అలాగే పసుపు పచ్చటి పండ్లు. ఉదాహరణకి పసుపు పచ్చటి పండ్లు మనకు బాగా ఉండేటువంటి చూసుకున్నట్లయితే కారికా పాపాయ్ అంటే బొప్పాయి. అత్యధికంగా విటమిన్ ఏ లభించేటువంటి ఫ్రూట్ ఏదంటే కారికా పాపాయ్, బొప్పాయి. మీరు చూసుంటారు అందరూ, ఇలా ఉంటుందండి బొప్పాయి. సాధారణంగా ఎర్లీ మార్నింగ్ బొప్పాయి కానీ తిన్నట్లయితే ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. సో కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. ఏదో చదువుకొని వదిలేయడం కాదనేటువంటిది సైన్స్ అనేటువంటిది మన నిజ జీవితంలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు. కారికా పాపాయ్, దీన్ని బొప్పాయి అని అంటారు. సో కాబట్టి ఈ కారికా పాపాయ్ అనేటువంటి దీంట్లో విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి ఆహార పదార్థంలో పసుపు పచ్చటి పండ్లలో మిగతా సంబంధించినటువంటి పండ్లన్నీ ఉంటాయి. అత్యధికంగా లభించేటువంటి పసుపు పచ్చడి పండ్లు ఏంటంటే బొప్పాయి. ఓకే, దీన్ని బొప్పాయి అనేటువంటిది కారికా పాపాయ్ అని దీని యొక్క సైంటిఫిక్ నేమ్తో మనం పిలవడం జరుగుతుంది. దీన్ని బొప్పాయి అంటారు, పప్పాయి అంటారు, బొప్పాయి అని అంటారు. దీంట్లో అత్యధికంగా విటమిన్ ఏ అనేటువంటిది లభించేటువంటి ఫ్రూటు. విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి ఫ్రూట్ ఏది అంటే బొప్పాయి. అలాగే మరి ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి కాయగూర ఏది అంటే ఇక్కడ క్యారెట్. తెలుసు కదండి క్యారెట్, ఇదిగో చూడండి ఎలా ఉంటుంది క్యారెట్. విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి కాయగూర ఏదంటే క్యారెట్ యొక్క శాస్త్రీయ నామం అని మిమ్మల్ని అడుగుతాడు. క్యారెట్ యొక్క శాస్త్రీయ నామం ఏదంటే డాకస్ కరోటా. క్యారెట్ యొక్క శాస్త్రీయ నామం డాకస్ కరోటా. పరోటా కాదండి, కరోటా, డాకస్ కరోటా క్యారెట్ యొక్క శాస్త్రీయ నామం. విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి కాయగూర ఏదని అడిగితే డాకస్ కరోటా, క్యారెట్. విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి ఫ్రూట్ ఏదని అడిగితే బొప్పాయి. విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి లీఫ్ ఏదంటే బచ్చలి కూర. ఇది
బచ్చలి కూర. మరి విటమిన్ ఏ ఎక్కడ లభిస్తుంది దానికంటే పాలు, గుడ్లు, ఆకుకూరలో బచ్చల కూర, మరియు పసుపు పచ్చడి పండ్లలో బొప్పాయి, క్యారెట్లో లభిస్తుంది. అలాగే షార్క్ కాడ్ చేప యొక్క కాలేయ నూనెలో లభిస్తుంది. ఎక్కడ లభిస్తుందంటే షార్క్ కార్డ్ చేప యొక్క కాలేయ నూనెలో, లివర్ ఆయిల్ కాలేయ నూనెలో లభిస్తుంది. నెక్స్ట్ పామ్ ఆయిల్ అనేటువంటిది పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విటమిన్ ఏదైనా కూడా విటమిన్ ఏ అనేటువంటి ఆన్సర్ మనం చేయాలి. పామ్ ఆయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విటమిన్ ఏదన్నా మనం దీనికి సంబంధించినటువంటి విటమిన్ ఏ సంబంధించినటువంటిది ఆన్సర్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఎక్కడ ఏ ఆహార పదార్థాలు ఎక్కడ లభిస్తాయి అనేటువంటిది ఒకసారి చూడండి. లభించేటువంటి ఆహార పదార్థాలు పాలు, గుడ్లు, ఆకుకూరల్లో అత్యధికంగా విటమిన్ ఏ లభించేటువంటి ఆకుకూర బచ్చలి కూర. పసుపు పచ్చడి పండ్లలో మామూలుగా కూడా లభిస్తుంది. ఈ పసుపు పచ్చడి పండ్లలో మామూలుగా కూడా మనకు గుమ్మడి, అది కూడా తీసుకోవచ్చు. అలాగే పసుపు పచ్చగా ఉండేటువంటి ఏ పండు అయినా మనం తీసుకోవచ్చు. మరి ఇక్కడ బొప్పాయిలో అత్యధికంగా విటమిన్ ఏ లభిస్తుంది. మామూలుగా విటమిన్ ఏ అధికంగా లభించేటువంటి కాయగూర ఏదంటే క్యారెట్ సంబంధించినటువంటి శాస్త్రీయ నామం ఏదంటే డాకస్ కరోటా. అలాగే షార్క్ కాడ్ చేప యొక్క కాలేయ నూనెలో లభిస్తుంది. మరియు పామ్ ఆయిల్ అనేటువంటిది పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ ఏదైనా అడిగితే దీనికి సంబంధించినటువంటి మనం ఏం చేయాలంటే ఈ విటమిన్ సంబంధించినటువంటి ఏ విటమిన్ అని చేయాలి. ఒకసారి మనం చూద్దాం. దీని లోపం వల్ల ఒకవేళ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో విటమిన్ ఏ అనేటువంటిది తగినంత పాలలో మనం కానీ తీసుకోకపోతే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి. మన కంటి చూపు అనేటువంటిది సరిగా కనిపించదు. దీన్ని సాధారణంగా మసక చీకట్లో కళ్ళు సరిగా కనిపించినటువంటి విధానాన్ని ఏమని అంటారంటే నిక్టోలోఫియా. ఏమంటారంటే నిక్టోలోఫియా. దీన్ని రేచీకటి అని కూడా అంటారు. దీన్ని నిక్టోలోఫియా. లైట్ బ్లైండ్నెస్ అంటే నిక్టోలోఫియా, రేచీకటి అని అంటారు. అంటే మసక చీకట్లో కళ్ళు సరిగా కనిపించినటువంటి స్థితిని నిక్టోలోఫియా అంటారు. అలాగే విటమిన్ ఏ అనేటువంటిది మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో తక్కువైనట్లయితే ఏం జరుగుతుందంటే జిరాప్థాల్మియా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జిరాప్థాల్మియా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. యాంటీ అంటే రాకుండా, యాంటీబాడీస్ అంటే ఎట్లాగో యాంటీ అంటే రాకుండా కాబట్టి దాన్ని యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అన్నారు. కాబట్టి జిరాప్థాల్మియా అంటే సాధారణంగా దేనికి సంబంధించినటువంటిది అంటే మన కంటికి సంబంధించినటువంటిది. ఈ కంటికి వచ్చేటువంటి విటమిన్ ఏ లోపం వలన కంటికి వచ్చేటువంటి వ్యాధిని జిరాప్థాల్మియా అంటారు. అది ఏ విధంగా వస్తుందంటే మిత్రమా, సాధారణంగా కన్నీటిని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు లాక్రిమల్ గ్లాండ్స్. కన్నీటిలో ఉండేటువంటి ఎంజైమ్ ఏదని అడిగితే లాక్రిమేజ్, మరి NaCl ఉంటుంది. ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో విటమిన్ ఏ అనేటువంటిది తగినంత పాలలో మనం తీసుకోకపోతే ఏం జరుగుతుందంటే ఈ లాక్రిమల్ గ్లాండ్స్ అనేటువంటిది కన్నీటిని ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం తక్కువైపోయి రోజుకి కన్ను ఏమవుతుందంటే ఆ కన్ను అంతా కూడా డ్రై అయిపోతుంది. అంటే డ్రై అయిపోతుందంటే తెమ్మ అనేటువంటిది ఉండదు. తద్వారా ఏమవుతుందంటే కొన్ని రోజులకి కన్ను అంతా కూడా బ్లాస్ట్ అయిపోతుంది. బ్లాస్ట్ అయిపోయినప్పుడు లోపల ఉండేటువంటి కార్నియా అనేటువంటిది ఒకసారి బ్లాస్ట్ అయిపోయి శాశ్వతమైనటువంటి అంధత్వము అనేటువంటిది రావడం జరుగుతుంది. బ్లైండ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధినే జిరాప్థాల్మియా అంటారు. ఈ విటమిన్స్ అనేటువంటిది తగినంత పాలలో కానీ మనం కానీ తీసుకోగలిగితే ఇలాంటి జిరాప్థాల్మియా కావచ్చు, నిక్టోలోఫియా అనేటువంటి వ్యాధులని రానివ్వకుండా మన శరీరానికి విటమిన్ ఏ అనేటువంటిది అందుబాటులోకి మనము తీసుకుని రావచ్చు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ ఏది అంటే యాంటీ అంటే అలాంటి జిరాప్థాల్మియా వ్యాధిని దూరం చేసేటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ ఏ అనేటువంటిది మనం చెప్పాలి. నిక్టోలోఫియా అనేటువంటిది విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే నిక్టోలోఫియా. జిరాప్థాల్మియా అనేది కూడా విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. కన్నీటిని ఉత్పత్తి చేసేటువంటి గ్రంథులు లాక్రిమల్ గ్లాండ్స్. ఆ లాక్రిమల్ గ్లాండ్స్ అనేటువంటిది అశ్రు గ్రంథులు అని కూడా తెలుగులో అంటారు. ఆ అశ్రు గ్రంథులు అనేటువంటివి మన ఈ విటమిన్ అనేటువంటిది తగినంత పాలలో ఉత్పత్తి కాకపోతే సెక్రెస్ కానప్పుడు ఆ అశ్రు గ్రంథులు అనేటువంటిది రావటం తక్కువ అయిపోతుంది. తద్వారా కన్ను డ్రై అయిపోతుంది. లోపల ఉండేటువంటి కార్నియా అనేటువంటిది దెబ్బతిని ఒకసారి బ్లాస్ట్ అయిపోయి శాశ్వతమైనటువంటి అంధత్వం అనేటువంటిది రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధమైనటువంటి చర్యలు మనకు వస్తాయి. కాబట్టి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో పాలు, గుడ్లు, ఆకుకూరలు, మరి బచ్చల కూరలో అత్యధికంగా విటమిన్ ఏ లభిస్తుంది.
పసుపచ్చటి పండులో సాధారణంగా బొప్పాయిలో అత్యధికంగా విటమిన్ ఏ లభిస్తుంది. క్యారెట్ సంబంధమైనటువంటి ఆహార పదార్థాలలో మనము చూసుకున్నట్లయితే అత్యధికంగా విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే పామ్ ఆయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విటమిన్ ఏది అని అడిగితే విటమిన్ ఏ అనేటువంటి ఆన్సర్ మీరు చేయాలి. మరి అత్యధికంగా విటమిన్ ఏ ఎక్కడ లభిస్తుంది అంటే సాధారణంగా ఆకుకూర అడిగితే బచ్చల కూర అనేటువంటి ఆన్సర్ చేయండి. అలాగే పసుపచ్చటి పండ్లు అడిగితే బొప్పాయిని ఆన్సర్ చేయండి. కాయగూర అని అడిగితే డాకస్ కరోటా క్యారెట్ అనేటువంటి ఆన్సరు చేయండి. మరి షార్క్ కాడ్ చేప యొక్క కాలేయ నూనెలో కూడా విటమిన్ ఏ అనేటువంటిది లభించడం జరుగుతుంది. సరే, మరి ఈ విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు 2 వ్యాధులు ఏమేమిటి అంటే నిక్టోలోఫియా, దీన్ని రేచీకటి అని అంటారు. అలాగే జిరాప్థాల్మియా, దీన్ని పొడికల్ల వ్యాధి అని కూడా అంటారు. డ్రై ఐస్, పొడికల్ల వ్యాధి అని అంటారు. దీన్ని నిక్టోలోఫియా అని అంటారు. నిక్టోలోఫియా, రేచీకటి అని అంటారు. లైట్ బ్లైండ్నెస్ అని అంటారు. దీన్ని డ్రై ఐస్ అంటారు. జిరాప్థాల్మియా అనేటువంటిది పొడికల్ల వ్యాధి అని అంటారు. మరి ఈ విటమిన్ సంబంధించినటువంటి ఉపయోగాలు ఏమిటి? ఈ విటమిన్ సంబంధించినటువంటి ఉపయోగాలు, యూజెస్ ఏమేమిటి అంటే దేనికి ఉపయోగపడుతుందంటే కంటి చూపుకు మంచిదైనటువంటి విటమిన్ ఏది మిమ్మల్ని అడుగుతాడు. కంటి చూపుకి మంచిదైనటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ ఏ. చర్మం కాంతివంతంగా ఉండుటకు, ఎముకల పెరుగుదలకు, చర్మం కాంతివంతంగా ఉండుటకు, ఎముకల పెరుగుదలకు కూడా ఈ యొక్క విటమిన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. చర్మం కాంతివంతంగా ఉండుటకు ఉపయోగపడుతుంది. గర్భధారణలో కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎముకల పెరుగుదలకు కావచ్చు, చర్మం కాంతివంతంగా ఉండుటకు కావచ్చు, గర్భధారణలో కూడా ఉపయోగపడేటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ ఏ. దీని యొక్క ఉపయోగాలు, కంటి చూపుకు మంచిదైనటువంటి విటమిన్ ఏది అంటే విటమిన్ ఏ. మరియు గర్భధారణలకు ఉపయోగపడేటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ ఏ. ఎముకల పెరుగుదలకు కూడా ఉపయోగపడేటువంటి విటమిన్ ఏదంటే విటమిన్ ఏ. అలాగే చర్మం కాంతివంతంగా ఉండటకు ఉపయోగపడేటువంటి విటమిన్ ఏదంటే కూడా విటమిన్ ఏ. మరి దీనికి సంబంధించినటువంటి విశేషాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాలలో విటమిన్ ఏ రూపంలో ఉంటుందని మీకు బిట్టిచ్చాడు. వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాలలో విటమిన్ ఏ అనేటువంటిది బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థంలో విటమిన్ ఏ రూపంలో ఉంటుందంటే బీటా కెరోటిన్ రూపంలో ఉంటుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏ పైన పరిశోధన చేస్తున్నటువంటి మన హైదరాబాద్లో నెలకొల్పబడుతున్నటువంటి కొల్పడినటువంటి సంస్థ ఏంటంటే NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. సో కాబట్టి విటమిన్ ఏ పైన పరిశోధన చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే NIN. ఆ NIN ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. మరి విటమిన్ ఏ అనేటువంటిది ఏ రూపంలో లభిస్తుంది అంటే వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాల్లో బీటా కెరోటిన్ రూపంలో లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. విటమిన్ ఏ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే కంటి చూపుకి మంచిదైనటువంటి విటమిన్, మరియు గర్భధారణకు ఉపయోగపడుతుంది. ఎముకల పెరుగుదలకు కూడా విటమిన్ ఏ మామూలుగా ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే సాధారణంగా విటమిన్ ఏ సంబంధించినటువంటి ఆహార పదార్థాల్లో మనం చూసుకున్నట్లయితే ఎలాంటివి మామూలుగా విటమిన్ ఏ అనేటువంటి తగినంత పాలలో మనం తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే సాధారణంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. కంటి చూపు మామూలుగా మసగబారినట్టుగా, మామూలుగా మసక చీకట్లో కన్ను సరిగా కనిపించకపోయినటువంటి స్థితిని రేచీకటి, దీన్ని నిక్టోలోఫియా అని అంటారు. ఇట్లాంటి పదాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా వాటిని వల్లెవేస్తూ పదే చదువుకోవడం బెస్ట్. ఎందుకంటే అది ఎప్పుడు ఎక్కడ మనం విన్నటువంటి పదాలు కాబట్టి. రేచీకటి అంటే అందరూ పెడతారు. నిక్టోలోఫియా అనేటువంటి వర్డ్ ఇచ్చినప్పుడు దాన్ని కొత్తగా వచ్చినప్పుడు రాసేటప్పుడు నిక్టోలోఫియా అంటే రేచీకటి, లైట్ బ్లైండ్నెస్ అని అంటారు. ఆ విధంగా మనం చూసుకోవాలి. అలాగే జిరాప్థాల్మియా, దీన్ని పొడికల్ల వ్యాధి, డ్రై ఐస్ అని అంటారు. ఆ పొడికల్ల వ్యాధి ఎలా వస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. లాక్రిమల్ అనేటువంటి గ్లాండ్స్ అనేటువంటిది కన్నీటిని ఉత్పత్తి చేస్తాయి. కన్నీటిలో ఉండేటువంటి ఎంజైమ్ అని అడిగితే లాక్రిమేజ్, మరి NaCl కూడా ఉంటుంది. ఆ లాక్రిమేజ్ అనేటువంటిది ఎంజైము మరియు లాక్రిమల్ గ్లాండ్స్ అనేటువంటివి మామూలు తగినంత పాలలో ఉత్పత్తి కానప్పుడు సాధారణంగా కన్నీరు అనేటువంటిది అంటే ఈ విటమిన్ ఏ అనేటువంటిది తగినంత పాలలో మనం తీసుకోకపోతే కన్నీరు అనేటువంటిది ఆగిపోవడం జరుగుతుంది. తద్వారా కన్ను అనేటువంటి డ్రై అయిపోయి లోపల ఉండేటువంటి కార్నియా అనేటువంటిది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. తద్వారా శాశ్వతమైనటువంటి అంధత్వం అనేటువంటి వచ్చేటువంటి అతి ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జిరాప్థాల్మియా విటమిన్ అంటారు. అలాంటి జిరాప్థాల్మియాను రానివ్వకుండా చేస్తుంది కాబట్టి విటమిన్ ఏని యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ ఏమన్నారు? యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అన్నారు. మరి విటమిన్ ఏని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? విటమిన్ ఏని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తలు ఇద్దరు, డేవిస్ అండ్ మెక్కలాం అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు విటమిన్ ఏని కనుగొన్నారు. డేవిస్ అండ్ మెక్కలాం
డేవిస్ అండ్ మెక్కలాం అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు విటమిన్ ఏని కనుగొన్నారు. ఇప్పుడు చూసారా, విటమిన్ ఏ గురించి మీకు క్లుప్తంగా ఈ విధంగా మనం చదువుకున్నట్లయితే ఆ విటమిన్ ఏకి సంబంధించినటువంటిది ఏదైనా బిట్ వచ్చినప్పుడు తద్వారా క్షుణ్ణంగా అర్థవంతంగా మనము ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చదువుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మామూలుగా విటమిన్ ఏ గురించి మనం చదువుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు మీరు చూసుకున్నట్టు ఈజీగా విటమిన్ ఏని ఏమంటారు? యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని అంటారు. విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏమిటి? రెటినాల్. విటమిన్ ఏ ఎక్కడ లభిస్తుంది? పాలు, గుడ్లు, ఆకుకూరలు. అత్యధికంగా ఆకుకూర ఏదంటే బచ్చలి కూరలు లభిస్తుంది. పసుపచ్చటి పండ్లు బొప్పాయిలో అత్యధికంగా లభిస్తుంది. మరియు కాయగూరలు అనేటువంటిది క్యారెట్లో లభిస్తుంది. క్యారెట్ యొక్క శాస్త్రీయ నామం అంటే డాకస్ కరోట్ అని ఆన్సర్ చేయాలి. మరి విటమిన్ ఏ మామూలుగా ఏ రూపంలో లభిస్తుంది? మామూలుగా దానికి సంబంధించినటువంటిది ఇప్పుడు షార్క్ కార్డ్ చేప యొక్క కాలేయ నూనెలో లభిస్తుంది అని కూడా మనం చెప్పుకున్నాం. పామాయిల్ పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటిది కూడా విటమిన్ ఏ. మరి దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు 2 వ్యాధులు. నిక్టోలోపియా, దీన్ని రేచీకటి, లైట్ బ్లైండ్నెస్ అని అంటారు. జిరాప్థాల్మియా, దీన్ని డ్రై ఐస్, పొడికల వ్యాధి అని అంటారు. మరి ఇది ఏ విధంగా వస్తుంది దాని గురించి మనం చెప్పుకున్నాం. దీని యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే కంటి చూపుకి మంచిదైనటువంటి విటమిన్, గర్భధారణకు ఉపయోగపడేటువంటి విటమిన్, ఎముకల పెరుగుదలకు ప్రోత్సహించేటువంటి విటమిన్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అలాగే వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాలలో విటమిన్ ఏ రూపంలో ఉంటుందంటే బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. అలాగే విటమిన్ ఏ పైన పరిశోధన చేస్తున్నటువంటి సంస్థ ఏదంటే NIN అంటే అబ్రివేషన్ ఏమిటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటువంటిది ఎచ్చట ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్ అనగానే మరొక ప్రముఖమైనటువంటి కొన్ని జాతీయ సంస్థల గురించి కూడా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే తెలుసుకోవాలా. ఇక్రిసాట్, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఫర్ సెమీ అరైడ్ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందంటే పటాన్ చెరువుకి, అంటే హైదరాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలో పటాన్ చెరువు దగ్గర ఉంటుంది. అది శుష్క ప్రాంతపు పంటలపైన పరిశోధన చేస్తున్నటువంటి సంస్థ. అంటే సాధారణంగా వర్షాధారణ తక్కువగా ఉండేటువంటి పంటలని శుష్క ప్రాంత పంటలు అని అంటారు. ఆ పంటలపైన పరిశోధన చేస్తున్నటువంటి సంస్థ అది ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్కి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో పటాన్ చెరువు దగ్గర ఉంటుంది. CCMB ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లోనే ఉంటుంది. అలాగే సాధారణంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లోనే ఉంటుంది. అలాగే ఏషియన్ సాధారణంగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. ఫ్లోరెన్స్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. అలాగే నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎక్కడ ఉంటుందంటే హైదరాబాద్లో ఉంటుంది. ఇలాంటి సంబంధించినటువంటి ఇటీవల బాగా ప్రాచుర్యానికి చెందినటువంటి శాంతాబయోటిక్ అనేటువంటి కంపెనీ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంటుంది. అప్పుడు 1997 సంవత్సరంలో వాజ్పేయి గారు దీన్ని మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శాన్వాక్స్ అనేటువంటి వ్యాక్సినేషన్ మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి కంపెనీ శాంతాబయోటిక్. అట్లా ఏదైనా ఒక పదం వచ్చినప్పుడు, జాతీయ అంశం వచ్చినప్పుడు కానీ అంతర్జాతీయ అంశం వచ్చిన నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఏ రిలేటివిటీ వచ్చినా కూడా దానిని మనం క్షుణ్ణంగా అర్థవంతంగా తెలుసుకొని ఆ నగరంలో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి ఆ సంస్థలన్నింటి పేర్లు కూడా మనం చెప్పగలిగేటువంటి క్యాపబిలిటీ మీ సొంతమైతే మరెందుకు ఖచ్చితంగా మీకు మీరే సాటి ఖచ్చితంగా జాబ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ విధంగా మీరు తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ విటమిన్ గురించి మనం తెలుసుకుందామా? ఆర్ యు రెడీ? చూద్దాం. నెక్స్ట్